బాక్స్ ఓపెన్ చేసి పైనాపిల్ తెస్తాడు. దాన్ని చూసిన కైరా ఏంటని అడిగితే పైనాపిల్ అంటాడు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సినీ బఫ్. ఈ వీడియోలో మనం బుజ్జి అండ్ భైరవ సీజన్ 1 యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాము. అండ్ ఈ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ కి కొంచెం ఎక్కువనే చెప్పాలి, ఎందుకంటే ఈ వీడియోలో మనం ఆ యొక్క ఎపిసోడ్స్ యొక్క బ్రేక్ డౌన్ తో పాటు కొన్ని హిడెన్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. అండ్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సోజ్ లేకుండా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ లో వెల్కమ్ టు ద న్యూ షాప్ అని చెప్పి బోర్డు అయితే ఉంటుంది. అండ్ అక్కడ డబ్ల్యూ వేరు ఉంటుంది, అది వేరే విషయం అనుకోండి. నెక్స్ట్ మన బుజ్జి అయితే తన 100th మిషన్ కోసం రెడీగా ఉంటుంది అండ్ ఎగ్జిట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ 100th మిషన్ తర్వాత తనకు కాంప్లెక్స్ మెంబర్స్ ప్రైవేట్ జెట్ అయ్యే ప్రమోషన్ వస్తుంది కాబట్టి. మేబీ కాంప్లెక్స్ యొక్క మెంబర్ అవ్వాలంటే 100 సక్సెస్ఫుల్ మిషన్స్ మ్యాండేటరీ ఏమో. ఇప్పటికే మీకు కాంప్లెక్స్ అంటే ఏంటో డౌట్ ఉండొచ్చు. కాంప్లెక్స్ అంటే ఆ దిక్కుమాలిన గార్బేజ్, తినడానికి గతిలేని ఆ ప్లేస్ లో అన్ని ఫెసిలిటీస్ లైక్ లగ్జరీ ఫుడ్, కాస్ట్లీ షిప్స్, సర్వెంట్స్, క్లాత్స్, ఎంజాయ్మెంట్ అంటే సినిమాలు, షోస్ అనమాట. ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నానంటే యూ కెన్ సీ ద పోస్టర్స్ మ్యాన్. సో ఇలాంటివన్నీ దొరికే ఒక లగ్జూరియస్ ప్లేస్ నే కాంప్లెక్స్ అని అంటారు. అండ్ ఈ కాంప్లెక్స్ ప్లేస్ లో ఇంక్లూడింగ్ ఫ్రెష్ ఎయిర్ కూడా అమ్ముతారు అనమాట. దీని గురించి నేను ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే కేజీఎఫ్ లో ఆ వైట్ హౌస్ లాగా అనుకోండి, మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ లో ఆ వాటర్ లైన్ లాగా అనమాట ఈ కాంప్లెక్స్ అనేది. మన బుజ్జికి ఆ మెషిన్ ఫెయిల్ అవుతుంది అనేది తెలుసు, ఎందుకంటే అది రెబల్ తిరుగుతున్న ల్యాండ్ కాబట్టి. బట్ తప్పదు, ఎందుకంటే కమాండర్ మానస్ స్పెషల్ గా ఆ కార్గో కోసం అయితే అడిగాడు. ఇంకోటి ఏంటంటే నాకు ప్రమోషన్ ముఖ్యం మిగిలి, సో ఫెయిల్ అవుతున్న మెషిన్ అని తెలుసు కూడా వెళ్ళి రెబల్స్ దగ్గర అయితే దెబ్బెట్టుకుంటారు. అండ్ ఆ రెబల్స్ ఎవరో కాదు, మన పశుపతి అండ్ యానా గారు. అండ్ ఈ మూవీలో వీళ్ళ పేర్లు ఏంటంటే వీరన్ అండ్ కైరా. నువ్వెలా ఎంత పర్టికులర్ గా చెప్తున్నావు అని అడిగితే, మీరు ఆ యొక్క మిషన్ లో బుజ్జి ఎప్పుడైతే రెబల్స్ వస్తున్నారని చెప్తారు కదా, అక్కడ ఆ డిస్ప్లే లో వాళ్ళ పేర్లు అయితే చూడొచ్చు. యాక్చువల్ గా అయితే వాళ్ళు ముగ్గురు వస్తారు అండ్ మూడో పర్సన్ అంత మెయిన్ కాదు కాబట్టి రెబల్ నెంబర్ 3 అనే మెన్షన్ చేస్తారు. అంటే అక్కడ పేరుని అయితే మెన్షన్ చేయరు అనమాట. నెక్స్ట్ అయితే వాళ్ళు బుజ్జిని అయితే మడత పెట్టేస్తారు. తర్వాత బుజ్జి షిప్ ని కబ్జా చేసి వీరన్ బాక్స్ ఓపెన్ చేసి పైనాపిల్ తెస్తాడు. దాన్ని చూసిన కైరా ఏంటని అడిగితే పైనాపిల్ అంటాడు. నా చిన్నప్పుడు ఎప్పుడో చూసాను అని అంటాడు. యాక్చువల్ గా ఏంటంటే అప్పటికే ఫ్రూట్స్ అనేటివి ఎండేంజరస్ స్పేస్ అయితే అయిపోయి ఉంటాయి, అందుకనే కైరా అయితే అలా అడుగుతుంది. అవును, మీకు బుజ్జి రియల్ నేమ్ ఏంటో తెలుసా? BUZZ1. నువ్వు ఎలా చెప్తున్నావు అంటే మన బుజ్జి బ్యాక్ సైడ్ అయితే మీరు గమనించవచ్చు, అక్కడ తన పేరు అయితే క్లియర్ గా రాస్తుంటది. బట్ బుజ్జి అని ఎలా వచ్చిందంటే మన భైరవ్ అయితే మన బుజ్జిని ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ పేరుని చదవడం బుజ్జి అని చదువుతాడు. సో అప్పటి నుంచి అలా బుజ్జి అని కంటిన్యూ అవుతుంది అనమాట. నెక్స్ట్ మన భైరవ ఎంట్రీ. భైరవ సోమ సోడా తాగుతూ చిల్లుతూ ఉంటే బౌంటీ కోసం బౌంటీ హంటర్స్ అయితే ఆ బార్ లోకి వస్తారు. సోమ అంటే ఒక ప్లాంట్, ఇంటి ముందు ఇంకా ఫెస్టివల్స్ లో కూడా కడతారు. చూసే ఉంటారు ఈ ప్లాంట్ ని. ప్రీవియస్ కాలంలో ఈ యొక్క సోమర్ డ్రింక్ అయితే తాగేవాళ్ళంట. సో దానికి రెఫరెన్స్ గానే ఈ యొక్క సోమర్ డ్రింక్ ని ఈ సిరీస్ లో పెట్టారు. నెక్స్ట్ బౌండరీ అయితే భైరవకి 1000 యూనిట్స్ ఇచ్చి హెల్ప్ అయితే కోరుతాడు. పే చేయడం కూడా మొత్తం NFC ద్వారా అయితే జరుగుతుంది. జస్ట్ ట్యాప్ అండ్ పే. వాళ్ళు వాడే ప్రతి హ్యాండ్ హెల్డ్ డివైస్ దగ్గర అయితే NFC అయితే ఉంటుంది. సో దాని ద్వారానే వీళ్ళు పేమెంట్స్ అనేవి చేస్తారు. అండ్ ఈ యొక్క టైం పీరియడ్ లో మీరు ఎక్కడ కూడా క్యాష్ అయితే చూడరు, జస్ట్ ట్యాప్ అండ్ పే. నెక్స్ట్ అయితే మన బార్ లో అయితే ఫైట్ జరుగుతుంది. అండ్ ఆ బార్ ఫైట్ కూడా నిజంగా నెక్స్ట్ ఆ బార్ అయితే ఫుల్ గా డ్యామేజ్ అవుతుంది అనమాట. మన ఓనర్ అయితే అడుగుతాడు భైరవ అని 3000 యూనిట్స్, బట్ మన భైరవ దొంగ కాబట్టి పారిపోతాడు. ఈ క్యారెక్టరైజేషన్ ఆఫ్ భైరవ. బుజ్జి ఈజ్ ద రెఫరెన్స్ ఆఫ్ దిస్ బుజ్జిగాడు, బట్ భైరవ ఈజ్ మోర్ లైక్ బుజ్జిగాడు. అంటే ఏక్ నిరంజన్ భైరవ ద బ్యావర్స్ అని సింపుల్ గా అయితే చెప్పొచ్చు. ఏ పని పాట లేకుండా ఊరంతా అప్పులు చేసి దుబ్బి JK 26 బైక్ కొనుక్కొని బౌండీని అయితే పట్టుకొని 1 మిలియన్ యూనిట్స్ కొట్టి కాంప్లెక్స్ వెళ్ళాలనుకునే ఒక నార్మల్ పర్సన్. అండ్ భైరవ కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అండ్ వాయిస్ మాడ్యులేషన్ కూడా పర్ఫెక్ట్ గా సింక్ అయింది. ఇక బ్రహ్మానందం గారికి భైరవకి ఉన్న రిలేషన్ ఏంటంటే ఒక హౌస్ రెంట్. భైరవ బ్రహ్మానందం గారి ఇంట్లో 2 years నుండి అద్దె కట్టుకున్నాడైతే ఉంటాడు. బయటకు అరుస్తూ ఉంటాడు, కానీ భైరవ అంటే మన బ్రహ్మానందం గారికి అయితే చాలా ఇష్టం, ఎందుకంటే ఈజ్ ఆల్సో అలోన్ కాబట్టి. అండ్ మన బ్రహ్మానందం గారికి భైరవ తప్పితే ఇంకెవరు ఉంటారు. నెక్స్ట్ 50K యూనిట్స్ వర్త్ బౌండీ అయితే అనౌన్స్మెంట్ వస్తుంది. దాన్ని పట్టుకోవడానికి ఒక ముస్లాన్ పాడుబడ్డ రిక్షాని ఎంతో బేరమాడి 3400 యూనిట్స్ అయితే కొంటాడు. ఇక్కడ కూడా జస్ట్ ట్యాప్ అండ్ పే. బౌండీ సంగతి పక్కన పెడితే భైరవ నడిపే ఆ స్పీడ్ కి రిక్షా అయితే షెడ్కి వెళ్తుంది. సో అలా విరిగిపోయిన ఆ పాత సామాన్లను డంప్యార్డ్ కి అయితే వెళ్తాడు. అక్కడ టైర్ 300 యూనిట్స్ ని మాత్రమే ఇస్తానని చెప్తాడు. ఆ యూనిట్స్ కోసం అక్కడ కూర్చొని బైక్ కొంటే కాంప్లెక్స్ కి వెళ్తామని కొనుక్కుంటూ ఉంటాడు మన భైరవ. సో దాని వల్ల మన బుజ్జి అయితే ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండ్ కొత్త వెహికల్ రెడీ చేయొచ్చు అని చెప్తుంది. సో ఎవరు రాని చూసి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ మన భైరవకి మన బుజ్జి అయితే దొరుకుతుంది. సో ఇన్ దిస్ వే బుజ్జి ఈజ్ ఫౌండ్ బై భైరవ. సో ఇలా ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. యాక్చువల్ గా ఏంటంటే ఎపిసోడ్ 1 లోనే ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయని చెప్పాలి. ఇంకా ఎపిసోడ్ 2 మొత్తం వెహికల్ రెడీ చేయడమే ఉంటుంది. మీకు గుర్తునే ఉంటుంది, కల్కి పోస్టర్ లో ఈ సైఫై గాగుల్స్ అయితే మీరు చూసే ఉంటారు.
దాన్ని కూడా మన భైరవ ఇతను నుంచి అయితే దుబ్బేస్తాడు. జస్ట్ భైరవ థింగ్స్. నాగశ్విన వరల్డ్ ని ఎంత బాగా బిల్డ్ చేశారంటే అక్కడ ఉన్న కమ్యూనిటీలో ప్రతి లాంగ్వేజ్ వాళ్ళు అయితే ఉంటారు. ఇక్కడ మీరే చూడొచ్చు, చైనీస్, జపాన్, తమిళ్ ఇలా అన్ని ప్రాంతాల వాళ్ళు ఆ కమ్యూనిటీలో అయితే కలిసిమెలిసి ఉంటారు. అండ్ ఇలా వీళ్ళందరూ ఇక్కడ ఒకటే దగ్గర కలవడానికి కారణం ఏంటంటే ఇన్వేషన్. ఆ కార్నర్ రెడీ చేయను బుజ్జి పార్ట్స్ గురించి చెప్తూ ఉంటే వాటిని మన భైరవ అయితే సైబర్ మార్కెట్ నుంచి లేపేస్తూ ఉంటాడు. ఆ సైబర్ మార్కెట్ లో కాంప్లెక్స్ వాళ్ళకి సంబంధించి ఒక స్టాచ్యూని అయితే కడుతూ ఉంటారు. మేబీ అది కమల్ హాసన్ స్టాచ్యూ కావచ్చు, జస్ట్ గెస్సింగ్ అంతే. ఆ స్టాచ్యూని చేసే రోబోట్ యొక్క కంట్రోలర్ మన కార్ కి యూజ్ అవుతుందని బుజ్జి చెప్తుంది. దాన్ని లేపడానికి భైరవ అయితే ఆ స్టాచ్యూని ఎక్కితే అంతలోపు మాస్క్ మ్యాన్ అయితే దాన్ని కొట్టేస్తాడు. తర్వాత అదే హుడీ మ్యాన్ ని 50k యూనిట్స్ బౌంటీగా అయితే అనౌన్స్మెంట్ ఇస్తారు. మెల్లిగా అయితే ఆ కార్ అయితే రెడీ అవుతుంది. అవ్వగానే మన బుజ్జి తన క్యూటెస్ట్ కన్నింగ్ మైండ్ తో ఆ కార్ అయితే తీసుకొని కాంప్లెక్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. నేను కాంప్లెక్స్ లోనే వర్క్ చేసేదాన్ని, నా 100th మిషన్ లో షిప్ అయితే డ్యామేజ్ అయిందని చెప్పినా గానీ ఈ సెక్యూరిటీ గార్డ్స్ అయితే బుజ్జిని అలో చేయరు. భైరవ ఏం తక్కువ తిన్నది కదా, ఆ కార్ లో ఒక లీజ్ ప్రోగ్రామ్ అయితే ఎనేబుల్ చేస్తుంటాడు. ఐ మీన్ కంట్రోలింగ్ అంతా భైరవ దగ్గరే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మన బుజ్జి అండ్ భైరవ అయితే ఆ హుడీ మ్యాన్ ని హంట్ చేయడానికి అయితే వెళ్తారు. అండ్ ఫన్ బిట్వీన్ బి అండ్ బి ఈస్ హిలేరియస్. తర్వాత భైరవకి అతని దగ్గర నుండి ఎండు చేపల వాసన అయితే వస్తుంది. బుజ్జి ఆ స్మెల్ ట్రైమిథాల్మైన్ కెమికల్ అని చెప్తుంది. అంటే కార్ పార్ట్స్ కోసం వెతికేటప్పుడు ఈ కెమికల్ అవుట్స్కట్స్ లో డంప్ చేస్తున్నారని అయితే బుజ్జి గమనిస్తుంది. సో అప్పుడు అక్కడికి వెళ్లి ఆ హౌడీ మ్యాన్ అయితే పట్టుకుంటారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అతను ఒక కిడ్, తను వాళ్ళ సిస్టర్ కి ఫుడ్ సంబంధించడానికి ఒక ఆటోమేటిక్ క్వాంటమ్ హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ సిస్టమ్ అయితే అతను కనబెడతాడు. మన భైరవం మంచోడు కాబట్టి ఆ పిల్లనైతే వదిలేస్తాడు. అండ్ ఈ సిరీస్ లో హైలైట్ ఏంటంటే ఫ్రెషర్ ను కూడా మన ఫ్యూచర్ లో అమ్ముకునే స్థాయికి తీర్చేస్తామని చూపించారు. అంటే ఆ పొల్యూషన్ రేట్స్ అనేటివి ఫ్యూచర్ లో ఎంత దారుణంగా పెరిగిపోయాయో మనం క్లియర్ గా అయితే అర్థం చేసుకోవచ్చు. దీన్ని మన నాగశ్వన్ గారు అయితే చాలా క్లియర్ గా చూపించాడు. అండ్ ఇంకే పనివేలు కూడా. అండ్ ఈ యొక్క ఆక్సిజన్స్ ని కొనుక్కోవడానికి ఆ పోస్టర్స్ పక్కన ఓటు బార్ అని కూడా చూడొచ్చు. అక్కడికి వెళ్ళి మనం ఇంత యూనిట్స్ అని ఇచ్చి మనం అక్కడ నుంచి ఓటుని అయితే కొనుక్కోవాలి. సో దట్స్ ఇట్ గైస్. ఇది మన బిఎన్బి ఎక్స్ప్లెనేషన్ అయితే. ఇవి నాకు దొరికిన కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇన్ బుజ్జి అండ్ భైరవ సీజన్ 1. హోప్ యూ లైక్ దట్ వీడియో గైస్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నట్టున్నారు. కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్.